హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఒక టాపిక్ మాట్లాడుకుందామండి. ఏంటంటే, మన ఆడవాళ్ళు ప్రతి చిన్న విషయానికి బాధపడడం, ఏదైనా అంటే కళ్ళమ్మట నీళ్ళు వచ్చేయడం జరుగుతూ ఉంటాయి కదండి. అంటే నేను అందులో నెంబర్ వన్ అండి. ఎందుకంటే ఎవరైనా ఏదైనా అంటే నెత్తి మీద ఉంటుందండి కుండ, ఆటోమేటిక్గా ఇలా ఒలిగిపోతుంది అనమాట. అంత తొందరగా కన్నీళ్ళు వచ్చేవండి నాకు. చాలా బాగా అసలు ఇప్పటికి కూడా వచ్చేస్తాయి, ఒక్కోసారి నేను చెప్తాను కానీ వచ్చేస్తాయి. కానీ దాన్నెలా జయించాలా అనేది కొంచెం ఆలోచిస్తే నాకనిపిచ్చిందండి. కొంచెం ప్రాక్టికల్‌గా కూడా నేను ఆలోచించడం మొదలుపెట్టే మీకు ఈ విషయం చెప్తున్నాను. మనం అలా ప్రతి చిన్న విషయానికి బాధపడతాం కదా! కానీ ఒక విషయం ఒక రకంగా చెప్పాలంటే మగవాళ్ళ కన్నా మనమే స్ట్రాంగ్ అండి. లేడీసే స్ట్రాంగ్. ఆ విషయం అందరూ ఒప్పుకునేదే. దీనికి ఉదాహరణలు కూడా నేను ఇంతకుముందు మీకు చెప్పాను. ఎందుకంటే మనం ఉన్నంత స్ట్రాంగ్‌గా మగవాళ్ళు కూడా ఉండలేరండి. అంత చక్కగా ఉంటాం. ఎందుకంటే ఒక భార్య భర్త లేకపోయినా సరే పిల్లల్ని చక్కగా పెంచగలదు. ఏ కష్టమో చేస్తుంది. అది అందరికీ తెలిసిన విషయమే. కానీ భార్య లేకపోతే భర్త బ్రతుకు చాలా కష్టమండి. దాని మీద కూడా నేను ఒక వీడియో చేశాను. మీ అందరూ చూసే ఉంటారు. చూసిన వాళ్ళకి చెప్తున్నానండి. అలా అనమాట. మనమే స్ట్రాంగ్ అండి. లేడీసే స్ట్రాంగ్‌గా ఉంటాం. అలాంటి లేడీస్ మనమే ఏ చిన్న విషయానికైనా సరే ఫస్ట్ నెత్తి మీద కుండ నొంపేయడం. ఏంటి చక్కగా ఏడ్చేయడం. మనం అందరికీ మంచి చేశాం కదా! మనం ఎందుకు ఇలా బాధపడుతున్నాం అని ఆలోచించడం చాలా ఎక్కువగా చేస్తామండి. అవునా? కాదా? చెప్పండి. ప్రతిదానికి బాధపడిపోతాం. ఎవరైనా ఏదైనా చిన్న మాట అన్నా సరే, అది పెద్దదైనా సరే, దాని గురించి ఆలోచించేసి, పీకేసుకొని, లాగేసుకొని, దాని గురించి ఓ పెద్ద ఇష్యూ చేసేసి, ఎవరైనా వస్తే చెప్పేసుకుని, మనకెవరైనా కొంచెం ఏ ఫ్రెండ్సో, సన్నిహితులో వచ్చారనుకోండి, దాన్నే వందల సార్లు చెప్పేస్తాం వాళ్ళకి. ఎదుటి వాళ్ళకి విసుగొస్తుందని గూడా మనం ఆలోచించం. దాని గురించి చెప్పేసి, ఓదార్పు పొందేయాలనమాట. అలా ఆలోచిస్తాం గదా! అవునా? కాదా? చెప్పండి. అంటే ఇలా ఆలోచించే వాళ్ళ గురించి చెప్తున్నానండి. వేరేగా కొంచెం స్ట్రాంగ్‌గా ఉన్నవాళ్ళైతే ఈ విషయం వదిలేసేయండి. అవాయిడ్ చేయండి. సాధారణంగా ఆడవాళ్ళందరం అలాగే ఆలోచిస్తామండి. ఎందుకంటే మనం అనుకుంటాం, మనం చేసేదంతా మంచే అనుకుంటాం. మనం ఇంత మంచిగా ఉంటే అందరూ మననెందుకు ఇలా ఏడిపిస్తున్నారు అనుకుంటాం. మనమే ఏడుస్తాం అన్న విషయం మనం మర్చిపోతామండి. ఎందుకంటే మనలోనే ఫస్ట్ మనం ఏం చేస్తామంటే, ఆ విషయాన్ని ఇందాక చెప్పాను గదా! ఆ విధంగా దాన్ని ఎక్కువ చేసుకుంటాం. ఒక చిన్నది జరిగిందంటే ఆ మాటను 10 సార్లు అనుకున్నాం అనుకోండి, చూడండి 10 రాళ్ళేస్తే పళ్ళున్న చెట్టుకి ఏదో ఒక పండు రాలుతుందంటారు కదా! అలా అనమాట. మనం ఏం చేస్తామంటే దాన్ని పెద్దది చేసేసుకుంటాం. భూతద్దంలో చూసేస్తాం. చూసేసి దాని మీద చాలా చర్చలు చేసేసి, అందరితో చెప్పేసుకుని, వాళ్ళు మాట్లాడిన వాటిలిని మళ్ళీ మనం తీసేసుకుని, అది చాలా పెద్దది చేసుకుని, మనసుకు బాధ కలిగించుకుంటామండి. దానివల్ల టెన్షన్స్, బీపీలు, షుగర్‌లు కూడా తెచ్చుకునేవాళ్ళున్నారు. దానికి మనం పరిష్కారం ఆలోచించాలండి. ఏంటి అంటే, ఫస్ట్ అండి మనం కళ్ళు వెళ్ళిన చోటికి మనసెళ్ళకూడదు, మనసెళ్ళిన చోటికి మనిషి ఎళ్ళకూడదు అని అంటారు. ఈ విషయం మీ అందరికీ తెలిసిందే గదా! నిజంగానండి. ఫస్ట్ మనం కళ్ళతో చూస్తాం. ఎవరైనా చేసిన పనిని చూస్తాం. లేదు వాళ్ళనే మాటల్ని వింటాం. చెవుల దాకా కూడా తెచ్చుకోకూడదండి. ఆ తెచ్చుకున్నది ఈ చెవిలో విన్నది ఈ చెవిలో వదిలేయాలంటారు చాలామంది. కానీ మనమేం చేస్తాం, చెవులతో విన్నది మైండ్‌లో పెట్టుకుంటాం. పెట్టుకుని దానివల్ల సఫర్ అవుతున్నాం. కాబట్టి ఏం చేయాలంటే విన్నది వదిలేయాలండి. ఎవరో ఏదో అన్నారు చేశారు. ఒకళ్ళు అనేవారండి నాతో సన్నిహితంగానే ఉండేవాళ్ళు అనేవాళ్ళనమాట. ఏమనంటే, "వాళ్ళు చేసిన తప్పుకు నువ్వెందుకు బాధపడుతున్నావు" అని. అసలు ఈ ఆలోచన నాకు చాన్నాళ్ళండి. వాళ్ళు చేసిన తప్పుకు నువ్వు బాధపడుతున్నావు అంటారేంటి? మనం కదా బాధపడుతున్నాం. ఈ బాధ వదిలేసి వాళ్ళు చేసిన తప్పు నువ్వు ఇలా మాట్లాడతారేంటి వ్యతిరేకంగా అనుకునేదాన్ని. కానీ కాదండి. అదే కరెక్ట్. ఎవరో ఏదో అంటే వాళ్ళు బాధపడాలండి. మనం ఎందుకు బాధపడాలి? అసలు రిసీవ్ చేసుకోకూడదండి ఫస్టు. ఆ రిసీవ్ చేసుకోకపోవడం అనేది చాలా సాధన మీదొస్తుంది. ఆ సాధన ఎలా రావాలి అంటే మెడిటేషన్ చేయాలండి ఫస్టు. మెడిటేషన్ అంటే ఏదో పెద్ద మనం గురువుల దగ్గరికెళ్ళి పెద్దగా తీసుకోకపోయినా 10 నిమిషాలు కళ్ళు మూసుకొని, మనం ఏ భగవంతుడినో ఏదో ధ్యానించుకుంటే ముందు ఆరోగ్యంగా ఉంటామండి. తర్వాత మెంటల్ స్ట్రెస్ పోతుందండి ముందు. మానసికంగా మనం ఆరోగ్యంగా ఉంటాం. లేదు ఒకళ్ళన్నారు దాన్ని నవ్వుతూ తీసుకోండి ఈజీగా. అలా తీసుకోవడం కష్టమే. దానికే సాధన కావాలండి. మనం ఏ మెడిటేషనో చేయాలి. లేదా ఏదో వ్యాపకం చేసుకోవాలి. ఇది వదిలేయాలి మనం అని మనసులోంచి తీసేయాలండి. మనసు దాకా పట్టించేసుకొని బాధపడకూడదు. ఏ విషయాన్నైనా సరే. ఈ రోజున్న బాధ రేపటికి ఉండదండి. మనుషులు చనిపోతేనే 10 రోజుల్లో మనం అన్నీ మర్చిపోతున్నాం. 10 రోజులు కాకపోతే నెల, నెల కాకపోతే 6 నెలలు, 6 నెలలు కాకపోతే సంవత్సరం. ఆ తర్వాతైనా మనుషుల్ని మర్చిపోవట్లేదండి. అమ్మా నాన్నలనే మర్చిపోతున్నామే. ఇలా అనే మాటలు ఎన్నాళ్ళుంటాయండి? గాలికి కొట్టుకుపోతాయి. అలా కాకుండా మనం పాజిటివ్‌గా ఉన్నామనుకోండి, ఎదుటి వాళ్ళు మనల్ని అన్నా కూడా ఓకే. గాడ్ బ్లెస్ యూ. భగవంతుడు నిన్ను మంచిగా చూడాలి. నువ్వు మంచిగా ఉండాలి అని అనుకున్నామనుకోండి, మన చుట్టూ పాజిటివ్‌నెస్ ఉంటుంది. దానివల్ల మనం చాలా ఫలితాన్ని పొందగలుగుతామండి.
ఇది నేను చెప్పే మాటే కాదండి. చాలామంది గురువుల దగ్గర కొన్ని కొన్ని నేను చూస్తున్నాను వీడియోస్ అవి. వాటిల్లో నేను తెలుసుకున్న విషయం మీకు చెప్తున్నానండి. ఎందుకంటే మనసు దాకా పట్టించుకుని, దాన్ని బాధపడి మన ఆరోగ్యం పాడు చేసుకునే కంటే, కొన్ని కొన్ని విన్నవి, చూసినవి వదిలేయాలండి. ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అవ్వకూడదు. అందుకనే అండి ఎవరైనా ఏదైనా అన్నప్పుడు దాని గురించి ఆలోచించకుండా, మనసుని ప్రశాంతంగా ఉంచుకుని, అవి చెవుల్లోకెళ్ళినవి, ఈ చెవులోంచి వచ్చినవి, వెళ్ళినవి ఈ చెవులోంచి వదిలేయాలండి. అలా వదిలేస్తే మనం ప్రశాంతంగా ఉంటాం. ఫీల్ హ్యాపీ. హాయిగా ఉంటామండి. కాసేపు బాధ అనిపిస్తుంది. అస్సలు బాధ అనిపించదనైతే నేను చెప్పను. బాధ అనిపిస్తుంది కానీ వదిలేయాలండి. ఎక్కడో అక్కడ వదిలేస్తే మనం హాయిగా ఉంటామండి. అదైతే మాత్రం వాస్తవం. కానీ అలా ఉండడానికి కూడా చెప్పాను కదా! కొంచెం సాధన కూడా అవసరమే. కొంతమందుంటారు. వాళ్ళ బాధల్ని మనకు తగిలిస్తారు. ఏదో చూడండి ఇప్పుడు మనం చెప్పుకుంటామే, అలాగే వాళ్ళు కూడా వచ్చి చెప్పుకునో, లేకపోతే ఏదో ఉందని చెప్పని, ఇది చేసుకుని, బాధపడి, ఆ బాధంతా మనకి అటాచ్ చేసి ఎళ్ళిపోతారు. దాన్ని పట్టుకుని మనం 100 సార్లు ఆలోచించేస్తాం. మన బాధలే మనం ఆలోచించేవాళ్ళం, ఆలోచించలేని వాళ్ళం. ఎదుటి వాళ్ళది కూడా ఎందుకండి మనం పెట్టుకోవడం. దానికి ఏదైనా మనకు తెలిస్తే ఎవరైనా వచ్చి చెప్పినప్పుడు, పరిష్కారం తెలిస్తే చెప్పాలి. అది అంతటితో వదిలేయాలండి. ఏ విషయమైనా సరే. నేను కూడా చాలా బాధపడేదాన్ని. ఏదైనా చిన్న విషయం వస్తే కూడా పీకేసుకొని బాగా బాధపడేదాన్ని. ఇప్పుడిప్పుడు కొంచెం ఆలోచించగలుగుతున్నాను అలా. అలా నేను పూర్తిగా మెచ్యూర్డ్‌గా ఆలోచిస్తున్నాను, మీకు చెప్తున్నానని కాదండి. మనకు తెలిసిన విషయాలు 10 మందితో పంచుకుంటే అందరికీ ఉపయోగపడతాయని మాత్రమే చెప్తున్నానండి. కొంచెం మనలాంటి వాళ్ళు చెప్తే చిన్నపిల్లలు నేర్చుకుంటారు కదా! వాళ్ళు బావుంటారు కదండీ! అందుకోసం మాత్రమే చెప్తున్నాను. అలాగేనండి. ఎందుకంటే ఏదైనా సరే మనం జాగ్రత్తగా ఉండాలి. ఏ విషయాన్ని కూడా ఎక్కువగా పట్టించుకోకూడదు. ఆనందమైనా, బాధైనా ఎన్నాళ్ళుంటుందండి? ఆనందం కూడా మనం ఇవాళ ఒక డబ్బు బాగా సంపాదించేస్తే ఆనందం అనుకుంటాం. ఎంతసేపు ఉంటుందండి? ఆ డబ్బు మన చేతికొచ్చాక దాన్ని చూస్తాం, సంతోషపడతాం. అది ఎంతసేపు ఉంటుంది? కలకాలం ఆ డబ్బు ఆనందంతోనే మనం హ్యాపీగా ఉండగలమా జీవితాంతం? ఉండలేం కదా! అలాగే ఓ చీర కొనుక్కున్నాం. సపోజ్ ఓ చీర కట్టుకుంటే, అబ్బా! ఈ చీర నాకు చాలా బావుంది. ఎంతసేపండి లైఫ్ లాంగ్ ఆ చీరతోనే ఉండలేం కదా! ఇంకోటి చూడగానే ఇంకో దాని మీదకెళ్ళిపోతుంది మన మనసు. అలాగే బాధలు కూడా అంతేనండి. నేను చెప్పాను గదా! ఇవాళున్న బాధ రేపుండదు. ఇవాళున్న హ్యాపీనెస్ రేపుండదు. ఆ మాత్రం దానికి ఒక విషయాన్ని పట్టుకుని దాన్ని బాగా ఎక్కువ లాగేసి, దాని గురించి ఎక్కువ చర్చించేసి 10 మందితో మాట్లాడేస్తే, అది ఏం జరుగుతుందో తెలుసా అండి? 10 మందితో మనం చెప్పిన విషయం 100 మందికెళ్తుందండి. దానివల్ల మనమే నష్టపోతాం. అది తిరిగి మళ్ళీ మన దగ్గరకే వస్తుంది. కొన్ని అనుభవాలు కూడా నేను ఇలాంటివి చూసానండి. అందుకే చెప్తున్నాను. మనం ఎప్పుడైతే ఒకళ్ళకి ఒక విషయం షేర్ చేస్తామో, అది తిరిగి తిరిగి మన దగ్గరికే వస్తుంది. అప్పుడు కూడా మనమే బాధపడతాం. అందుకని మనం ఏం చేయాలంటే, ఏదైనా ఈజీగా వదిలేసేయాలి. చెప్పాను గదండీ! అలా వదలడం గూడా చాలా కష్టమే. కానీ కొంత మనం ప్రయత్నం చేస్తే మాత్రం తప్పకుండా విజయం సాధిస్తామండి. హ్యాపీగా ఉండగలుగుతామండి. ఎందుకంటే పాజిటివ్‌గా ఆలోచిద్దాం. ఎందుకొచ్చిందండి ఇప్పుడు ఒకళ్ళు మనల్ని బాధ పెట్టారంటే వాళ్ళు మన వల్ల ఏం బాధపడ్డారో అని ఆలోచించామనుకోండి అంత బాధ అనిపించదు. కానీ అలా ఉండడం కూడా చాలా కష్టమే. కానీ ప్రయత్నం చేయాలి. చేస్తేనే బావుంటుందండి. ఎందుకంటే అందరూ మనుషులమేనండి. ఒకళ్ళ వల్ల ఒకళ్ళు బాధపడొచ్చు. ఒకళ్ళ వల్ల ఒకళ్ళు సంతోషపడొచ్చు. కానీ అసలు సంతోషం, బాధ మనలోనే ఉందని తెలుసుకుంటే మాత్రం అది మనకు ఆనందమేనండి. ఎందుకంటే ఆ ఫీలింగ్స్ అన్నీ మనలోనే ఉన్నాయి. ఒకళ్ళ వల్ల మనం బాధపడడం అనేది జరగదండి. మనల్ని మనమే బాధ పెట్టుకుంటున్నాం. వాళ్ళు అన్నారనుకోండి మనం బాధపడాలని రూల్ ఉందా? లేదు కదా! అలాగే వాళ్ళేదో సంతోషంగా మనకి తీసుకొచ్చి ఓ స్వీట్ ఇచ్చారనుకోండి తిన్నాం. అంతవరకే ఆనందం. అంతేగాని అది పూర్తిగా మనతో ఉండిపోతుందా? ఉండదు కదా! అందుకనే దేన్నైనా సరే యాక్సెప్టెన్స్ అండి. బాధైనా, ఆనందాన్నైనా యాక్సెప్ట్ చేయడం నేర్చుకోండి. కానీ వదిలేయడం కూడా నేర్చుకోండి. పూర్తిగా దాన్నే పట్టుకుని బాధపడొద్దు. అప్పుడు మనం హ్యాపీగా ఉంటాం. పాజిటివ్‌గా థింకింగ్ చేయడం ఫస్ట్ నేర్చుకోవాలండి ఏదైనా సరే. మనం ఎప్పుడైతే ఇప్పుడు శత్రువుని గూడా ప్రేమించాలి అని అంటారు కదా! కొన్ని కొన్ని విషయాల్లో. అలాగే వాళ్ళు బావుండాలని కోరుకోవాలండి. ఎందుకంటే ఇప్పుడు సపోజ్ మనల్ని బాధపెట్టిన వాళ్ళు మన కుటుంబ సభ్యులే అనుకోండి. సపోజ్ చెప్తున్నా. వాళ్ళు బాధపడ్డారనుకోండి మనం ఖచ్చితంగా బాధపడతామా లేదా? కుటుంబ సభ్యులే బాధపడితే మనం బాధపడతాం కదా! అందుకని వాళ్ళు బాధపడాలని మనం ఎందుకు కోరుకోవాలి? అలాగే అందరూ బావుండాలని కోరుకుందాం. అందులో మనం ఉండాలని కోరుకుందాం. నేను ఇప్పటిదాకా మిమ్మల్ని బోర్ కొట్టించుంటే సారీ అండి. వీడియో నచ్చితేనే పూర్తిగా చూడండి. లేకపోతే స్కిప్ చేసేయండి. నేను ప్రతి వీడియోలోనూ చెప్తున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు లైక్ చేస్తే మాత్రం నా వీడియోకి చాలా ఉపయోగపడుతుందండి. థాంక్ యూ.